అండి, నమస్తే. రాధా వోల్గాస్. ఈరోజు నేను చెప్పబోయే టైలరింగ్ టిప్పు. మనం బ్లౌజ్కి లైనింగ్ వేసి ఎలా కుట్టాలని దాంట్లో మనం లైనింగ్ తెచ్చుకుంటాం కదా, మనం షాప్ నుంచి తెచ్చుకున్నప్పుడు ఇది 1 మీటర్ లైనింగ్ అండి. మనకి ఈ ఫోల్డింగ్ ఇస్తాడు షాప్ అతను. ఈ ఫోల్డింగ్ ఇలానే 4 మడతలు వేసి ఇలా హాఫ్ మడత వేసేసి మనము దీన్ని వాటర్లో ఇలా ఫోల్డింగ్స్ మీద డిప్ చేయాలి. చూడండి, ఇలా మొత్తం కరెక్ట్గా దీని నిండా మునిగే వరకు మనము వాటర్లో డిప్ చేసి పెట్టాలి. ఇలా పెట్టుకోవాలి. ఇలా ఫోల్డింగ్స్లోనే మనం నానబెట్టాలి దీన్ని. ఇంకొక లైనింగ్ చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం లైనింగ్ తీసుకొచ్చినా దీన్ని ఇట్లా ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ చేసి దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఇలా మామూలుగా మనం నానబెట్టుకోవాలి, డిప్ చేసుకోవాలి వాటర్లో. మినిమం 10 మినిట్స్ వెయిట్ చేయాలండి. ఇలా మొత్తం మునిగేలాగా క్లాత్ పెట్టుకొని ఒక 10 నిమిషాల తర్వాత మనం దీన్ని నేను మళ్ళీ చూపిస్తాను మీకు. ఒక 10 మినిట్స్ తర్వాత నేను ఎలా వస్తుందో చూపిస్తాను. ఇప్పుడు మనం నానబెట్టుకున్న దాన్ని ఈ ఫోల్డింగ్తో ఇలానే పైకి లేపాలండి. చూడండి, 10 నిమిషాలు అయిపోయిన తర్వాత నేను ఈ ఫోల్డింగ్ని ఇలానే మనము ఇట్లా పిండాలి. ఫోల్డింగ్ మార్చకూడదు, ఇలానే పిండి వేయాలి. నెక్స్ట్ దీన్ని అయితే మామూలుగానే పిండొచ్చు ఇలా. నేను దీన్ని ఆరబెట్టిన తర్వాత మీకు తేడా డిఫరెన్స్ చూపిస్తానండి. దీన్ని ఆరబెట్టిన తర్వాత డిఫరెన్స్ చూపిస్తాను. ఓకే, లైనింగ్ ఆరిపోయింది. ఇప్పుడు మనకు ఎటు చూసినా కూడా 4 పక్కల సమానంగా కనిపిస్తుంది లైనింగ్. ఎక్కడా వంకర్లు లేవు, స్ట్రైట్గా కనిపిస్తుంది. మనం ఫోల్డింగ్ మీద పెట్టిన లైనింగ్ అండి ఇది, నానబెట్టిన లైనింగ్. అలానే మనము మామూలుగా ఓపెన్ చేసి పెట్టిన లైనింగ్ చూడండి ఎంత డిఫరెంట్ ఉందో దీనికి దానికి. ఇట్లంతా క్రాస్ లైన్స్ ఉన్నాయి చూడండి, అంతా వంకలుగా వచ్చింది లైనింగ్. దీన్ని మళ్ళీ మనం ఐరన్ చేసి చేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఐరన్ చేయాలి, దీన్ని కొంచెం స్టిఫ్గా లాగాలి, ఇవన్నీ జరగాలి. ఇదైతే ఐరన్ చేసే పని ఉందండి. ఫోల్డింగ్స్లో ఉన్నదైతే ఐరన్ చేసే పని లేదు. మనం విడిగా ఓపెన్ చేసి నానబెట్టినైతే ఖచ్చితంగా ఐరన్ చేయాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, నేను చెప్పిన టిప్ని ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇదైతే ఐరన్ చేసే పని ఉన్నదండి.